వెల్కమ్ టు ఎస్టీఎన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. అమెరికాలో పోలీసుల ఫైరింగ్ చేత మృతి చెందిన మహబూబ్ నగర్ నగరానికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ కుటుంబానికి అండగా ఉంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని బీకెరెడ్డి కాలనీలో గల మృతిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకోవడానికి అమెరికాకు వెళ్లి అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని జీవనం సాగిస్తున్న మన నగరానికి చెందిన నిజాముద్దీన్ అమెరికా పోలీసులు జరిపిన ఫైరింగ్లో అకాల మరణం చెందారని, ఇది ఎంతో బాధాకరమైన విషయమని ఆయన చెప్పారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డి కరుణతో చర్చించామని, అందుకు సంబంధించి సచివాలయం నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖలు పంపించామని ఆయన తెలిపారు. ఎంపీ కూడా చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించిందని చెప్పారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు రప్పిస్తామని తెలిపారు. నిజాముద్దీన్ మృతిపైన మృతిని కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలను తొలగించాలంటే కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వంపైన ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాషిద్ ఖాన్, కాజా పాషా, ప్రశాంత్, అమ్జద్, ఉమర్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. डिस्टर्बेंस है बोल के तो इन्हों डोर तोड़ के छोटे छोटे थे सभी क्या है एसी के वास्ते फ्रीडम के वास्ते ये झगड़े कंपनी का आदमी थी दुश्मन के साथ लगा दी। మహబూబ్ నగర్ పట్టణ నివాసి అస్మద్దీన్ సాబ్ వాళ్ళ పెద్ద కొడుకు నిజాముద్దీన్ గత ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఏర్పరచుకున్నాడు. చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడనే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తూ ఉంది. సడన్గా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి అఫీషియల్ సోర్సెస్ నుంచి వీరికి వర్తమానం అందింది. అంతకంటే కొన్ని రోజుల వరకు కూడా అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. ఏదైతే కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడో కొంగుల్ కంపెనీలో అక్కడ సిబ్బంది నన్ను టార్చర్ పెడతా ఉన్నారు అని చెప్పి ఫోన్లో వాళ్ళ తండ్రితోటి సమాచారం పంచుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ అబ్బాయి అక్కడ కొన్ని నెలలుగా ఉన్నట్టుగా ఇక్కడ వీరికి సమాచారం ఉంది. అలాగే అక్కడ లోకల్ కోర్టులో కూడా కొన్ని విషయాల్లో ఆ కోర్టుకు సంబంధించిన సమన్స్ రావడం, కోర్టుకు హాజరు కావడం కూడా జరిగిందని చెప్పారు. కానీ సడన్గా వారు మృతి చెందారు పోలీస్ ఫైరింగ్లో అని చెప్పి వీరికి వర్తమానం అందింది. సో రకరకాల కథనాలు కూడా పేపర్లలో కూడా వచ్చినాయి. విషయం తెలిసిన వెంటనే మనం రాష్ట్రంలో ఉన్న ఎన్ఆర్ఐసీలకి అలాగే ఎంపీ గారి సహకారంతో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ యుఎస్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కూడా ఈ విషయం వెళ్ళింది. గత 45 గంటల నుంచి కూడా వారి మృతదేహాన్ని ఎట్లా ఇండియాకి తీసుకురావాలి అనే విషయం మీదనే అక్కడ ఉన్న అధికారులను కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ కుటుంబం కూడా ఏం కోరుకుంటుందంటే ఎందుకు ఈ ఘటన జరిగిందో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ దోషులు ఎవరైనా ఉంటే ఈ ఇష్యూలో తేల్చి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబం కూడా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం కాదు. ఎన్నో భయప్రయాసాలకి కోర్చి అప్పు చేసి పిల్లల్ని అమెరికాలో చదివించుకున్నారు. చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని అయినా ధైర్యం చేసి అప్పు చేసి అక్కడికి పంపించడం. ఉన్న ఏకైక జీవనాధారం ఆ పిల్లవాడు ఉద్యోగం చేసేదే ఇక్కడ జీవనాధారం ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి. కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు. కాబట్టి ఆ అబ్బాయి వచ్చే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ నేను
స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ని అక్కడ పంపుతాం. సాధ్యమైనంత వరకు ఏ రకంగా సహాయం చేయాలి, వాట్ ఎవర్ హ్యూమన్లీ ఈజ్ పాసిబుల్. నేను కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా, అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. వీలైనంత త్వరగా ఆ పార్థివదేహాన్ని తీసుకురావడం, వీరికి సాధ్యమైనంతగా వీరికి సహాయం చేయడం, వారికి మేమందరం కూడా అండగా నిలుస్తాం ఖచ్చితంగా. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు మన మహబూబ్ నగర్ పిల్లవాడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు అనేది నిజంగా మనందరికీ కూడా తెలియాలి. ఆ తల్లిదండ్రులకు కూడా నిజం తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతత వస్తారు. లేకుంటే రకరకాల కథనాలు వచ్చి ఏదో మా అబ్బాయి తప్పు చేశాడా అనేది ఒక భావన కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు జరిగింది తెలుసు. అక్కడ ఉన్న అబ్బాయి టార్చర్కు గురవుతూ ఉన్నాడు, రేషియల్ డిస్క్రిమినేషన్ గురవుతూ ఉన్నాడు అని చెప్పి స్వయాన తండ్రితోటి ఫోన్లలో ఎన్నోసార్లు మాట్లాడింది. కాబట్టి వీళ్ళకి అనుమానం ఉంది అక్కడ ఏదో కంపెనీ తరఫున గొడవ పడితే ఏదో జరిగింది కాబట్టి కుట్రతోటి అక్కడ ఈ కుట్రలో ఇరికించిండ్రు, అంతిమంగా ప్రాణాలు కోల్పోయినన్న బాధ ఈ కుటుంబానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజాలు నిర్ధారించాల్సిన అవసరం. అది ఎంబసీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విషయం పోయేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ కుటుంబానికి మానసికంగా అండగా మేమందరం కూడా నిలబడతాం. భగవంతుడు చనిపోయిన ఆ విద్యార్థి ఆత్మకు శాంతి కలగజేయాలని చెప్పి కోరుకుంటాం. हंसने दिन है। मेरी लड़की का नाम मोहम्मद निजामुद्दीन है। 2015 में बच्चा यहाँ से पढ़ने के लिए गया था अमेरिका। कॉलेज फ्लोरिडा में, इंजीनियरिंग कॉलेज ऑफ फ्लोरिडा में तालीम पाया है। वहाँ 2 साल तालीम पाने के बाद डिग्री हासिल करके MS की। 1 ईयर जॉब सर्चिंग में रहा है। 1 ईयर के बाद 19-20 में वर्जीनिया कंपनी में ट्रेन होके काम करा है। 2019-2020 में वहाँ से निकलकर फिर ये कंपनी ब्रांच है, गूगल कंपनी का ब्रांच है सोच। वहाँ से प्रमोशन देके गूगल कंपनी बुलाया। गूगल कंपनी भेजने के बाद 2021 में गया है बच्चा। गूगल कंपनी में 2021 से 23-24 तक सुकून में रहा। टार्चर करते रहे लोग कंपनी के, फिर भी बर्दाश्त करके रहा। उसको रूम गवर्नमेंट की तरफ, वहाँ की कंपनी की तरफ से अलॉटमेंट हुआ तो उसके कास्ट के कोई बच्चे नहीं वहाँ पे, गोरे लोगों के साथ रूम दे दिए। रहा उनके साथ मिलजुल के रहा, सब कुछ रहा। लास्ट अगस्त महीने से ज़्यादा टेंशन किरकिरी करने लगे। बच्चे को जहर भी दिया गया खाने में, खा लिया बच्चा। अगस्त के महीने मुझसे बात किया, मैं पूछा क्या बात है, मैं खा रहा क्या बात है। कहीं सर्दी में फिरा, बारिश में फिरा, क्या भीगा क्या? नहीं भीगा पापा, मुझे जहर दिया गया। मैं खाना खा लिया। उसके बाद खय करा 3 दफ़े। खय होने के बाद सब सुकून से हो। खांसी जारी है मेरी, वो भी खांसी चले जाएगी। कुछ कंप्लेंट दी, कंप्लेंट नहीं तो नहीं दिया। यही लोग मुझे नोटिस भेजे कोर्ट से कि दरवाजे मार रहे हैं रात में। नहीं, कोई दरवाज़ा नहीं मारा, किसी को सताया नहीं। और ये जो बच्चे हैं यहाँ, ये बच्चे ही मुझे सता रहे हैं, ये बयान कर। और भाई कोर्ट में लिख के दिया कि मैं कोई दरवाज़ा नहीं मारा, मुझे जहर दिया गया, मुझे इंसाफ चाहिए बोल के दरख्वास्त दे के आया। नोटिस आने के बाद नोटिस फिर एक नोटिस आएगी 29 को आपकी पेशी है, 29 को आई है। 29 को गया बच्चा, जाके देखा तो क्या है, जज साहब लीव पे हैं बोले, दूसरे जज को अपॉइंट करें लोग। लेडी जज क्या स्टेटमेंट दिए कि आपको सता रहे ना भाई, लिहाजा आप दूसरे तरफ चले जाओ, मकान खाली करके जाओ बोले। 1 महीने का टाइम देते आप बोले, ठीक है बोलते। आ गया बच्चा। फिर 20 दिन बाद 30 को बात करा मुझसे, फर्स्ट को बात करा, सेकंड को, थर्ड से बात करना छोड़ दिया।
मैं रिंग कर रहा हूँ, कोई जवाब नहीं आ रहा। बच्चे को सता रहे थे, व्हाट्सएप पे बात नहीं हो रही थी, व्हाट्सएप उखाड़ दिया बोला बच्चा क्या को नहीं, मैं सिग्नल पे बात करता हूँ, देखो अब से दूसरा सिम लो, दूसरे सिम से सिग्नल पे बात करने लगा। 4 तारीख से सिग्नल बना है, रिंग हो रहा, रिप्लाई नहीं आ रहा। और इत्तला मुझे कौन दे रहे हैं, एमबीसी वाले नहीं दे रहे, इंडियन एमबीसी वाले नहीं दे रहे, उनको रिपोर्ट नहीं है, पुलिस वाले भी रिपोर्ट नहीं दे रहे, कंपनी वाले भी रिपोर्ट नहीं दे रहे, क्या हुआ क्या नहीं। रायचूर का एक बच्चा है, रायचूर डिस्ट्रिक्ट का, कर्नाटक का बच्चा वहीं पे है, अमेरिका में किसी और जगह है, दूसरे डिस्ट्रिक्ट में है। बच्चा पूछ रहा क्योंकि आपसे बात भी क्या निज़ाम से परसों 2 दिन पहले 8:10 मैं बोला नहीं बात हुई, सिग्नल पे बात कर रहा हूँ, बात नहीं हो रही, रिंग हो रहा, नहीं बंद कर दिया बच्चा, बात नहीं करे मुझे। फिर मुझे डाउट आया, बच्चे फिर मेरी कॉल करा, सैयद मोइनुद्दीन साहब को रिकॉल करा। बच्चा बोला पुलिस वाला मुझे इन्फॉर्मेशन दिया, क्या हुआ मैं मदद बोला, पुलिस वाले ने इन्फॉर्मेशन दिया कि बच्चा चले गया, गुजर गया, छूट के नहीं बोले, इंतकाल हो गया। ये रिपोर्ट दूसरी तरफ से मिली मुझे, इसके बाद मैं हरकत में आया। लिहाजा मुझे स्टेट गवर्नमेंट से गुजारिश है कि मेरे बच्चे की लाश को अपने मकान तक पहुंचाया जाए और गवर्नमेंट 30 का खर्चा बर्दाश्त करे। और रेवंत रेड्डी साहब से भी यही गुजारिश है, स्टेट गवर्नमेंट रेवंत रेड्डी साहब से, कि मेरे बच्चे को मुझे हैंड ओवर किया जाए यहाँ घर तक। और MLA साहब से मैं यही गुजारिश करता हूँ कि मुझे इंसाफ दिला जाए।